హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని రాజకీయ విశేషాలు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూసినట్లయితే జగన్ సజ్జల్ని వారం నుంచి గత ఏడాది నుంచో గత కొద్ది కాలం నుంచి దూరం పెట్టడం జరుగుతుంది. మొన్న ఎమ్మెల్యేలని దూరం పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈయనని అసలు ఎలక్షన్స్ టైం వచ్చే వరకు ఈయన ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, కారణం ఏమై ఉంటుంది? సహజంగా మనిషి ఏం చేస్తారంటే ఏదైనా ఓ గొప్ప జరిగినప్పుడు అది తన ప్రతిభ అనుకుంటారన్నమాట. తప్పు జరిగినప్పుడు పక్క వాళ్ళ మీద తోసేస్తాడు. అది ఇంగ్లీషులో ఒక సామెత ఉంది, సక్సెస్ విల్ హ్యావ్ సో మెనీ ఫాదర్స్ బట్ వెరాస్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. ఫెయిల్యూరు ఒక అనాథ లాంటిదంటే వాళ్ళెవరు నాకు తెలియదు. అనాథను చూసి ఎలాగైతే ఆవగించుకుంటారో ఒక ఫెయిల్ అయిపోయిన విషయం చూసి నాకు తెలియదు బాబు, అది ఎందుకు మనం చెప్పాము, చెప్తే వినలేదు, దానికి నాకు సంబంధం లేదంటారు. అంటే ఆ ఫెయిల్యూర్ ఎప్పుడు ఆర్ఫనే, అది సక్సెస్ అయితే ఆ మాట చెప్పింది నేను కదండి అంటాడు. అరే ఐడియా ఇచ్చింది నేనే బాబు, దగ్గరుండి ఇంప్లిమెంట్ చేసింది నేను అని మొత్తం ది విల్ హ్యావ్ సో మెనీ ఫాదర్స్ అన్నమాట. అది మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనలో కళ్ళలో కట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట. నువ్వు వెళ్ళావు జనంలోకి, బాగానే ఉంది, పాదయాత్ర చేసావు, జనంలో బాగానే ఉంది, మీకంతా రాజన్న రాజ్యం తెస్తారని చెప్పావు, బాగానే ఉంది, 6 మాసాలు తిరగకుండా రాజన్నని మించిన రాజ్యం తెచ్చారని మీరు ఒప్పుకుంటారు చూడండి, లేకపోతే నేను నా తప్పుల్ని సర్దిద్దుకుంటా అని చెప్పా, బాగానే ఉంది. 4.5 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు తెచ్చిన రాజ్యం ఏదైనా, నువ్వు తెచ్చిన రాజ్యం ఏమిటి? 3.5 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్ దాటి రాలేదు కదా, ఏముంది కనుక ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? మామూలుగా ఏదో కొంతకాలం విజయసాయిరెడ్డి గారిని నమ్మావు, బాగానే ఉంది. ఎందుకు నమ్మావు? విజయసాయిరెడ్డి కూడా ఏటుగా ఉన్నాడు కాబట్టి. నువ్వు ఒక 13 నేరాల్లో ఇరుక్కున్నాడు, ఆయన 10 నేరాల్లో ఇరుక్కున్నాడు కనుక నమ్మావు, బాగానే ఉంది. దాని తర్వాత మనిషికి ఎప్పుడు కూడా సక్సెస్ తలకెక్కినప్పుడు మనకు కొన్ని అవసరం ఉంటాయి, పొగడ్తలు అవసరం ఉంటాయి, నమస్కారాలు అవసరం ఉంటాయి. కొంతమంది నమస్కారం పెట్టకపోతే నిద్రపడదు దానికి. అలాగే కొంతమందికి పాద పూజలు కూడా పెద్ద ఎడిక్ట్ అయిపోతారు అన్నమాట. వచ్చేవాడు కాలు నమస్కారం చేస్తున్నాడా లేదా, ఎంతసేపు నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేసాడా, అలా ఉంగొని లేచిపోయాడా, ఇవన్నీ చూసుకుంటారన్నమాట. తర్వాత జనరల్గా మగవాళ్ళ సైకాలజీ ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు మగవాళ్ళు ఈ పాద పూజలతో పాటు జనరల్గా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆడవాళ్ళంతా ఈ తాలూకు సమ్మోహనాకారాన్ని చూసి తెగ మోదపడిపోతున్నట్టుగా వాడు అనుకుంటాడు. జనరల్గా వాడు అద్దంలో మొహం చూసుకోడు, చూసుకున్నట్టయితే ఏమనుకుంటున్నాడంటే ఎంత అందంగా లేకపోతే ఎంతమంది ఆ ముఖ్యమంత్రి పదవి చూసి మోదపడతారు, అదే మంత్రి పదవి చూసి మోదపడతారు. నేను చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశంలో కాదు, మగవారి నైజం అలాగ ఉంటుంది. అంటే పదవి కావచ్చు, సంపద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 1000 ఎకరాలు ఉంది, 1000 ఎకరాలు ఉన్నప్పుడు అందులో పనిచేసేటువంటి కూలీలు ఉన్నారనుకో, అందరూ అడుగులకి మడుగులు చుట్టూ సార్ 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 అంటూ తెలుస్తారన్నమాట. అంటే కేవలం అందాన్ని చూసి కాదు, వాళ్ళు అనుకున్న సంపదను చూసి. అందువల్ల అలాగా కొంతకాలం విజయసాయిరెడ్డి తిరిగిన తర్వాత విజయసాయిరెడ్డి తాలూకు అల్లుడికి ప్రభుత్వ సంపదను కొంత దోచిపెట్టిన తర్వాత, కొత్తగా ప్రభుత్వ కాంట్రాక్టుని దోచిపెట్టిన తర్వాత ఎవరో పెడతారు కదా, విజయసాయిరెడ్డి మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నాడు, ఆలోచించుకోండి అని ఎవరో తెలివిగా మంట పెట్టారు. విజయసాయిరెడ్డిని పక్క తప్పించాడు. ఇక్కడ సజ్జల, ఈ సజ్జలు ఏం చేశారంటే ఆల్మోస్ట్ వాళ్ళు జనరల్గా ఎవరైనా మనకు ఎందుకు లైక్ అవుతారు, మన ఆలోచనలతో వాళ్ళు ఏకీభవించినట్టయితే అప్పుడు లైక్ అవుతారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచి పొజిషన్లో ఉన్నాను, లైట్ వేసారనుకోండి, బా మీరు లైట్ వేసి ఎంత బాగా వెలిగింది అంటారు.
ఒక ఏసీ ఆన్ చేశాను అనుకోండి, బా ఇంతవరకు ఇంత చల్లగా ఏసీ చూడలేదంటమాట. పిచ్చి ముద్దు కాకపోయినట్టయితే ఏసీ చల్లగానే ఉంటుంది, లైట్ వెలుతురుగానే ఉంటుంది అన్నమాట. అందువల్ల అలా ఎవరైతే తనని మెప్పిస్తారో వాళ్ళని దగ్గర తీసుకుంటారన్నమాట. దగ్గర తీసుకొని ఆంతరంగికుడిగా ఉంచుకుంటారన్నమాట. జనరల్గా నాయన నీ మనసులో ఏముందో చెప్పు, ఎందుకంటే ఈ విశాల ప్రపంచంలో నువ్వు ఒక్కడివే నాకు శ్రేయోభిలాషివి అని చెప్తారన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన శ్రేయస్సును కోరుకుంటున్నట్టుగా ఇంకా సలహాలు ఇస్తుంటాడు. ఇంకా నమ్మకస్తుల్ని కొంతమందిని అప్పచెప్తారన్నమాట. ఈ నమ్మకస్తుల్ని కొంతమంది అప్పచెప్పడానికి మరి నాకేమిటి అని అంటాడు. ఆయనకి ఏం కావాలో అక్కడ తీసుకొని ఆ మెటీరియల్ తీసుకెళ్ళిపోయి అక్కడ అప్పచెప్తాడు అన్నమాట. తర్వాత ఎప్పుడు తెలుస్తుంది, నావ మునిగిపోయిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. అమ్మ కొంప మునిగిపోయింది, 4.5 సంవత్సరాలు వేస్ట్ చేశాను నేను, ఇక్కడ తప్పు జరుగుతుందా, ఇక్కడ తప్పు జరుగుతుందా, సొంత పార్టీలో కొంపట్లు ఇందుకే రాజుకుంటున్నాయా, సొంత పార్టీ వాళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారా, అయ్యా మీరు ఆగండి, ఇక ముందు మాత్రం మీరు ఏ మాట కూడా సజ్జలతో చెప్పొద్దు, మీరు ఏదైనా మాట చెప్పాలనుకుంటే నాతో నేరుగా చెప్పండి, నీ పరిష్కారం చేస్తా అని చెప్పారన్నమాట. అయితే ఇక్కడ దీని వెనుక కూడా ఉంటారు 100 మగధులు. ఎవరో ఒకరు మొత్తానికి బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు సంపద చుట్టూ కూడా ఇట్లాంటి వాళ్ళు మూగుతారమ్మా. ఎప్పుడు నిజాలు తెలుస్తాయంటే ఓడిపోతారు, చూసారా, ఓడిపోయి బుర్ర మీద కొంగేసుకొని కూర్చుంటారు కదా, అప్పుడు నిజ స్వరూపాలు బయటపడతాయి అన్నమాట. మేము చెప్పాం కదండి, మేము చెప్తే విన్నారా, ఉదయం వస్తే సాయంత్రం వరకు మాకు అపాయింట్మెంట్ లేదు, ఇంకా దెప్పుతారన్నమాట. ఒక్క మాట మీరు విన్నారండి మీరు, ఇప్పుడు ఏమేమి చెప్పండి, మిమ్మల్ని నమ్ముకుంది మీ సంగనా పోయాం, మేము పోయాం మీరు పోయారు, ఇవన్నీ తర్వాత వస్తాయన్నమాట. అవి రాకముందే జాగ్రత్త పడదామని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, కానీ అది ఏమి జరగదమ్మా. ఏమనుకుంటున్నాడు, కేంద్రం మన చేతుల్లో ఉంది, మన చెప్పు చేతుల్లో ఉంది, అలాగే కేంద్రం చేతుల్లో నేనున్నాను, అన్నింటినీ డబ్బు శాసిస్తుంది, డబ్బుతో దేన్నైనా సాధించవచ్చు అనేటువంటి పిచ్చి భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ డబ్బుతో ప్రజల ప్రేమను కొనలేరు, ప్రజల విశ్వాసాన్ని కొనలేరు. డబ్బుతో ఏది కూడా అది సాధ్యం కాదమ్మా. డబ్బు అంటే కేవలం డబ్బు అంటే ఇమ్మెటీరియల్ కదా, ఇమ్మెటీరియల్ని పెట్టుకొని మెటీరియల్ అనుకుంటే ఎలాగొద్ది. డబ్బు ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు మీ దగ్గర ఉంటుంది, కానీ మంచితనం ఎప్పుడు ఒక దగ్గరే ఉంటుంది. ఆ మంచితనం ఉన్న వాళ్ళే చరిత్రలో నిలిచిపోయారు. ఒక గాంధీ మహాత్ముడు, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్ చంద్రబోసు, ఒక ఇందిరాగాంధీ. అలాగా మంచితనం ఉండిపోతుంది, కానీ డబ్బు ఎవరికి కావాలండి, డబ్బు ఎవరికి కావాలి చెప్పండి. అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డిలో కించిత్తు మార్పు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు నా ఎమ్మెల్యేలు, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళని మంచి చేయాలి, నా ఎమ్మెల్యేలు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి కదా, వాళ్ళు ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాలి కదా, కానీ నా ఎమ్మెల్యేల తాలూకు మాట వినాలి. ఇవన్నీ జ్ఞానోదయం అంతా ఈ రోజున కలిగింది. బట్ టూ లేట్. చూద్దాం ప్రజలు ఏ తీర్పిస్తారో, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా.